హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో నవరాత్రి స్పెషల్ మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా పెసరపప్పు హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. రేపటి నుంచి మనకి నవరాత్రులు మొదలు పెడతారు కాబట్టి ఈ నైవేద్యం అమ్మవారికి తప్పకుండా మనం చేయాలి. కాబట్టి అందులో మొదటి రోజు మనం పెసరపప్పు పాయసాన్ని, అదే హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా సింపుల్గా, ఈజీగా, హడావుడి లేకుండా క్విక్గా అయిపోయే విధంగా మనం ఈ హల్వాని ప్రిపేర్ చేసేసుకుందాం. అంతేకాదండి, చాలా ఈజీగా అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పు అన్నీ కూడాను కొంచెం దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు వేయించుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి వాటర్ పోసుకొని ఒక 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈలోపు బెల్లాన్ని కూడా కరిగించుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు పెసరపప్పుకి 2 గ్లాసుల వరకు బెల్లం తీసుకోవాలి. అందులోకి ఒక 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని బెల్లాన్ని అంతా కూడాను కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మనకి బెల్లం అనేది కూడాను త్వరగా కరిగిపోతుంది. ఇక్కడ పాకం కూడా ఏం పని లేదు, మనకి బెల్లం కరిగిపోతే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పప్పు ఉడికిందేమో చూసేద్దాం. చూసారండి, ఇక్కడ పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. ఒక గరిటెతోటి ఈ విధంగా పప్పుని స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వద్దండి, కొంచెం అలా పలుగ్గా ఉంటేనే తినేటప్పుడు నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ లేదంటే దీన్ని మిక్సీ కూడా వేసుకొని స్మూత్ పేస్ట్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లోకి మనం పప్పు తీసుకున్నటువంటి గ్లాస్ తోటి ఒక 1/2 గ్లాస్ వరకు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి అంతా కూడాను బాగా హీట్ అయిన తర్వాత అందులోకి కొన్ని జీడిపప్పులు, అలానే కొన్ని బాదం పప్పులు, కిస్మిస్లు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మనకి ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా సరే తీసుకోవచ్చండి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక 1/2 గ్లాస్ వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. అదేనండి, మనం ఉప్మా చేస్తూ ఉంటాం కదా, ఆ బొంబాయి రవ్వను తీసుకొని ఇది కూడా కొంచెం దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా రవ్వ వేసుకోవడం వల్ల మనం చేయబోయే హల్వా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్నటువంటి 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కావాలంటే ఇక్కడ పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చండి, తురుమును తీసుకోవచ్చు, లేదా ముక్కలుగా అయినా సరే కట్ చేసి తీసుకోవచ్చు. ఇలా కొబ్బరి వేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు పంటి కింద పడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా వేసుకోవాలి. ఈ పెసరపప్పు కూడాను చక్కగా నేతిలో వేగే వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు పట్టకుండా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల ఇందులో ఉండేటటువంటి వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోతుంది. చూసారా, చక్కగా పప్పు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని వడకట్టుకొని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల బెల్లంలో ఉండేటటువంటి వేస్ట్ అనేది అంతా కూడాను మనకి జల్లెల్లో సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాకం అంతా కూడాను పప్పులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటూ ఫ్లేమ్ లోలో పెట్టుకొని
కలుపుకోవాలి. చూసారా, అంతా కూడాను చాలా లూజ్ కన్సిస్టెన్సీ ఉంది, అలానే ఉండలు కూడా ఉంది. ఇలా కలుపుకుంటూ ఒక 5 నుండి 10 నిమిషాల వరకు కలుపుకున్నామంటే మనకి ఈ పప్పు అనేది వెంటనే చిక్కగా అవుతుంది. చూసారా, ఎటువంటి ఉండలు కూడాను లేదు, అక్కడక్కడ పప్పు తగులుతూ కన్సిస్టెన్సీ అనేది బాగా వచ్చింది. ఇప్పుడు ఇదంతా కూడాను కొంచెం చిక్కబడేంత వరకు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని ఇదంతా కూడాను అందులో కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారా, 10 నిమిషాల తర్వాత ఇది అనేది చాలా చిక్కబడింది. ఇది చేయడం కూడా చాలా తొందరగా అయిపోతుందండి, ఎక్కువ శ్రమ ఉండదు, ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. ఇలా కొంచెం గట్టిగా ఉన్నప్పుడే, ఆరిపోతే కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం దీన్ని తీసేసుకుంటే సరిపోతుంది. చూసారా, తుకతుక ఉడుకుతూ కొంచెం గట్టిపడింది. ఈ విధంగా అయిన తర్వాత తీసేసుకున్నామంటే, స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనం తినేటప్పుడు కూడా గట్టిగా అవ్వకుండా కొంచెం లూజ్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది. అంతేనండి. అవసరమైతే చివర్లో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. యాక్చువల్గా మనం తీసుకున్న నెయ్యి అయితే దీనికి చక్కగా సరిపోతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా అమ్మవారికి నైవేద్యంగా ఈ పెసరపప్పు హల్వాని చేసి పెట్టండి. అమ్మవారి దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అంతేనండి, వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.